తెలుసుకుందాం. ఈరోజు స్పెషల్ ఐటెం కింద తేనెతో కొబ్బరి వేసి కోవా చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. మనందరికీ పాలతో చేసిన కోవాలంటే చాలా ఇష్టం. నోట్లో పెట్టుకుంటుంటే కోవా కరిగిపోతూ ఉంటుంది. కోవాల్లో కొవ్వు బాగా ఉంటుంది. ఎందుకంటే 1 లీటర్ 2 లీటర్ల పాలను మరిగిస్తే అంత ముద్దొస్తుంది కోవా. అంటే 2 లీటర్లో 1.5 పాలల్లో ఉండే కొవ్వంతా ఇంత ముద్దలోకి వచ్చిందంటే కాన్సన్ట్రేటెడ్ ఫ్యాట్ అనమాట. అది పాలల్లో ఉండే నీళ్లన్నీ ఆవిరవుతాయి. పాలల్లో ఉండే కొవ్వంతా గడ్డగొడుతుంది. పాలల్లో ఉండే కొలెస్ట్రాల్ అంతా కూడా అందులో ఉంటుంది అనమాట. అంచేత మనం పాలతో కోవాలాగా చేసిన స్వీట్స్ ని ఏదో కొద్దిగా వాడుకుంటే ఎప్పుడన్నా సరిపోతుంది. నిత్యం తినకూడదు. రోజు అట్లా ఐటమ్స్ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు 1 పీస్ లాగంటే అట్లా మంచిది కాదు. ఏదో నెలకి 20 రోజులకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే అంత పీస్ 1 రోజు 2 రోజులు తిని వదిలేస్తే హాని ఉండదు. వెయిట్ పెరిగే రిస్క్ వీటికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ స్వీట్ కదా, మరి ఆ కొవ్వులో చాలా క్యాలరీస్ ఉంటాయి. అందుకని ఇంతంత బిళ్ళలు తినేస్తే 150-200 క్యాలరీలు శక్తి వచ్చేస్తుంది అనమాట. కోవా బిళ్ళ దాని సైజుని బట్టి. కానీ కొద్దిగా తిన్న ఎక్కువ శక్తి అనమాట. మరి ఈరోజు మనం కోవా తీసుకున్నాం. సుమారు 1 లీటర్ పాలు మనం మరిగించామనుకోండి, ఇంత కోవా వస్తుంది అందులో. ఇక్కడ మరిగించడం లేట్ కాబట్టి ముందుగా పాలను మరిగించి కోవాగా చేసుకున్నాం అనమాట. ఈ కోవా ఇందులో వేస్తాం. ఈ కోవాలో మనం కొబ్బరి వేసి తేనె వేసి కోవా చేసుకోబోతున్నాం. మామూలుగా కొబ్బరి వేయరు అసలు. కొబ్బరితో పాల కోవా ఈరోజు మనం చేసుకునే ఐటమ్. తేనె తీపికి వాడుతున్నాం అనమాట. మామూలుగా బయట వారు అనుకోండి పంచదారతో చేస్తారు, ముఖ్యంగా బెల్లం వేయరనుకోండి. ఇట్లో మనం ఇప్పుడు తేనెతో చేసుకుంటాం అనమాట. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అంత తీసుకున్నాం అనమాట. కోవా దగ్గర ఎంత ఉందో కొబ్బరి కూడా అంత పడుతుంది. 2 సమపాళల్లో ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఇలా ముందుగా కోవా చేసుకోకుండా పాలు మరిగించి కోవా అట్లా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసి తేనె వేసేసి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కోవా కొబ్బరి వేసాం. ఇందులో తేనె కూడా అదే మోతాదులో పడుతుంది. ఇప్పుడు కోవా ఎంత వేసామో కొబ్బరి ఎంత వేసామో తేనె కూడా అదే పాళ్ళలో. ఏమండి మరి తేనె వేడి చేసేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. నిజంగా పాపం ఇట్లాంటి వేడి చేయాలంటే తేనెకి విలువలు తగ్గుతాయి. మరి ఇక్కడ ఎక్కువసేపు వేడి చేయాల్సి వస్తుంది కాబట్టి. కానీ మరి మనకి కోవా మొత్తం అయిన తర్వాత కలుపుతానంటే కుదరదు కదా, మరి పాకంలాగా అవ్వాలి కదా ఇవన్నీ. అంచేత మరి తప్పదనమాట. తేనెలో విలువలు తగ్గుతాయి. కానీ రోజు ఆరోగ్యానికి మనం మంచిగా వాడుకుంటున్నాం. ఇలాంటప్పుడు మరి స్పెషల్ చేసుకోవాలంటే తప్పదు కదా, మరి దానికోసం అనమాట ఈ ఏర్పాటు. తేనె, కొబ్బరి, కోవా మూడుటిని ఇట్లా దగ్గరుండి కదుపుకుంటూ కొబ్బరిలోను తేనెలో ఉండే చెమ్మ తగ్గేంత వరకు కోవాలు ఇవన్నీ కాస్త ముద్ద అయ్యేటట్లుగా ఉడకనిస్తాం. ఆ తర్వాత అచ్చుగా పోసి ముక్కలుగా కోసేసుకుంటాం అనమాట. మనం చాలా రుచికరంగా ఉంటుంది ఈ స్వీట్. మరి కోవా ఉంటేనే కమ్మదనం కదా, కాస్త అంటుకోకుండా జాగ్రత్తగా మనం దగ్గరుండి కదుపుకోవచ్చు. మనందరం పంచదార బెల్లాన్ని మానమని చెప్పుకుంటున్నాం. చెరుకు గెడలు మీరు ఎన్నైనా తినండి, పళ్ళు పుచ్చో పళ్ళు ఓడవు, గట్టిగా బిగుస్తాయి. చెరుకు రసం ఎంతైనా తాగండి, పంటికి ఒంటికి హాని ఉండదు. ప్రకృతి సిద్ధమైన చక్కటి ఆహార పదార్థం చెరుకు. కానీ చెరుకుకి హాని లేదు. గాని చెరుకు నుంచి తయారు చేసిన బెల్లము పంచదార గనక మనం తిన్నామంటే పళ్ళు ఊడిపోతాయి, పుచ్చిపోతాయి. అదేంటంటే చెరుకు తింటే రాంది పంచదార బెల్లం తింటే వస్తుందంటే చెరుకు ప్రకృతి సిద్ధమైంది, పంచదార బెల్లం మనం తయారు చేసి మన హస్తం పడిందంటే అది నాశనం. దానికంత దోషం. అందుకని మీరు దంతం ఎప్పుడన్నా ఊడినప్పుడు చెరుకు రసం తీసి అట్లా వేసి ఉంచండి. ఎన్ని రోజులున్నా దంతం పైన ఎనామిల్ గాని పైనుండే లేయర్ గాని దెబ్బతిందనమాట. అదే పంచదార నీళ్లలో గాని అలాంటి వాటిలో దంతాలు పీకేసి ఉంచితే బెల్లం నీళ్లలో కానీ ఎనామిల్ దెబ్బతింటాం, పన్ను ఆ వైట్ తగ్గిపోయి అట్లో మరి డీకాల్సిఫికేషన్ లాంటివి జరగటం, ఇవన్నీ స్పష్టంగా సైంటిస్టులు గమనించారనమాట. చేత మన పంచదార బెల్లం చాలా సమస్యలు కలిగిస్తుంటాయి. కఫము, రొంపలు, శ్లేష్మలు, దగ్గు, పిల్లికోతలు, నెమ్ము, ఆయాసం, ఇవన్నీ లోపల పెరగటానికి కారణం స్వీట్సే. ఆ స్వీట్స్ వల్ల అలాంటి దోషం ఉంటుంది. చేత హాని లేని స్వీట్స్ ని మనం చేసుకోవటానికి పంచదార బదులుగా తేనె వేసి చేసుకుంటున్నాం. ఖర్జూరం బెల్లం బదులుగా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ స్వీట్స్ కి మనం ఎప్పుడన్నా అంత మొక్క తిన్నా నెమ్ము, కఫము, దగ్గులు, రొంప లాంటివి ఏమీ రావు అనమాట. కాస్త తేనెతో స్వీట్స్ అంటే కొద్ది ఖర్చుతో కూడిన పని. మరి కోవా అంటే ఖర్చుతో కూడిందే కదా, ఖర్చులో ఖర్చు అనుకోండి.
ఇప్పుడు బయట ఫేమస్ స్వీట్ స్టాల్కి వెళ్ళి కొనుక్కుంటే మరి ఇంతకంటే ఎక్కువ రేటు కదా. తేనెతో చేసుకుంటే అంతకంటే కాస్త తక్కువ రేట్లే అవుతాయి మీకు. మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి రేటు తగ్గుతుంది అనమాట మనకి. ఇందులో మనం యాలకుల పొడి వేస్తాం. రెడీగా ఉంచుకున్నాం అనమాట. కొంచెం కమ్మట వాసన వస్తుంది. పక్కనే ఇంకొక ప్లేట్లో మేగడ రాసుకుని ఉంటే ఇది కాస్త రెడీ అయిన తర్వాత దగ్గరకు వచ్చి అచ్చు పోసేస్తాం అనమాట. తర్వాత చాకు పెట్టి కట్ చేసుకుంటాం. కదుపుతుంటే దగ్గరగా వచ్చేస్తుంది. ఇక అచ్చు పోసుకోవడానికి దగ్గర రెడీ అయిపోతున్నది అనమాట. తేనెలో పంచదార కంటే 5-6 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది అనమాట. తేనె పూతలను బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ తీపిలు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని తేనెని మనం ఎప్పుడైనా ఇట్లాంటి స్వీట్స్ లో, సామాన్యంగా అన్ని స్వీట్స్ లో దింపాక కలుపుతుంటాం. ఇలాంటి పాలకోవా చేసుకున్నప్పుడు, జున్ను వండినప్పుడు, కొన్ని స్పెషల్ ఐటమ్స్ లో తప్పదు కాబట్టి ఇక వేడి చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాం అనమాట మనం. అందుకని ఇలాంటప్పుడు లాభం తగ్గుతుంది తప్ప మనకు నష్టం ఉండదు కదా. పంచదార వల్ల నష్టం కాబట్టి మనం దాన్ని మానేయమన్నాం. తేనెలో లాభం రోజు పొందుతున్నాం కాబట్టి ఈ రోజు కాస్త మిస్ అయిన స్వీట్స్ లో నష్టం లేని స్వీట్ తయారు చేసుకోవటం అవుతున్నది అనమాట. ఇంకా రెడీ అయిపోయింది. మనం అచ్చు పోసుకోవటం ఇక లేటు. ఎందుకంటే మీకు మరీ గట్టిగా అయితే బాగోదు. ఇట్లయితే చక్కగా అచ్చులాగా వస్తుంది అనమాట. అప్పుడు కూడా నీళ్లు పెట్టేసి మనం కొద్దిగా అట్లా చూసుకుంటే ఉండవుతున్నదో లేదో తెలుస్తుంది అనమాట మనకి. అట్లా ఉండేటప్పుడు చూసుకుని వేసేస్తే సరిపోతుంది. చూడండి, మీకు బాగా దగ్గరకు వచ్చినట్టు కనపడుతున్నది. ఇక అయిపోయింది కోవా. మనం యాలకుల పొడి చల్లుదాం. ఇక దింపేయటానికి రెడీ అయిపోయింది అనమాట. ఇక పొయ్యి కట్టేద్దాం. ఇంకా ఉంచిన దగ్గర నుంచి రంగు తగ్గిపోతుంది అనమాట. ఎరుపు వచ్చేస్తుంది. ఇక కరెక్ట్ గా కుదిరింది అనమాట పాకం రావటం. ఇప్పుడు దీన్ని మనం అరిటాకు మీద మేగడ రాసి ఉంచాం. దాని మీద వేసేసి అచ్చులాగా పోసుకుని తర్వాత కోసుకోవచ్చు ముక్క. ఈ ఐటమ్ చాలా కొద్దిగా చేసాం, ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి మాకు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా మీకు చూపించడానికి. మీకు అనిపిస్తుంది ఎవడు ముక్కలో పెడతారు ఇంత కొంచెం చేశారనుకోవచ్చు మీరు. ఇలా మనం అచ్చులాగా చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా అంతంత ముక్కలుగా మనం కోసించుకుంటే బాగుంటుంది. ఇట్లా మనం ఒక అచ్చులాగా పోసుకున్నాం. దీన్ని ఒక 6 ముక్కలు వచ్చేటట్టు కోసుకుంటే, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ స్వీట్ కదా, చిన్న ముక్క తిన్నా బాగా తీయగా అనిపించేస్తుంది అనమాట. అంతకంటే ఎక్కువ తినలేం మనం. గంగి గోవు పాలు గరిటైనా చాలా అన్నట్టుగా ఈ స్వీట్ ఎంత తిన్నా చాలు, అతి మధురంగా ఉంటుందన్నమాట. ఈ రోజు మనం రెండవ ఐటెం కూడా కోవాకి సంబంధించిన ఐటెం తెలుసుకుంటున్నాం. దీని పేరు కోవా లస్కొర.